జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎప్పట్లో ఎన్నికలు లేవు, ఇప్పుడే కాదు, ఈ ఏడాది 2029 ఎన్నికలు యథావిధిగా జరిగిపోతాయి, తర్వాత కూడా యథావిధిగా జరిగిపోతాయి. మనకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కొన్ని చోట్ల అయితే సాక్రిఫై చేయాల్సి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం చూస్తూ ఉంటే 2034లో వస్తాయి ఎన్నికలు అనేది. 2029లో ఒకసారి వచ్చేస్తే తర్వాత 34లో వస్తాయి. అంటే పరిపూర్ణంగా రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ అధికారం మారినా అందరూ కూడా 5 ఏళ్ల పాటు పరిపాలించేయచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు వచ్చేస్తాయని ఆశపడిపోవాల్సిన అవసరం లేదు, ఎగిరి గంతులు వేసేయాల్సిన అవసరం లేదు. లేట్ అవుతుందేమో అని, అంటే మన రాష్ట్రం వరకు నేను చెప్తున్నాను, లేట్ అవుతుందేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇబ్బంది అవుతుంది. ఒక 6 నెలల ముందు కొంతమంది ప్రభుత్వాన్ని మార్చాల్సి వస్తుంది, కొంతమంది ఏడాది, ఇలాగ అంతే తప్ప పెద్దగా డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది పడరు. ఈ బిల్లుని ఒక్కొక్కరు ఇప్పుడు, ఎందుకంటే పార్లమెంట్లో నిన్న ఆల్రెడీ లోక్సభలో దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అనుకూలంగానే మద్దతు వచ్చిన నేపథ్యంలో, కాకపోతే ప్రతిపక్షాలు అయితే గట్టిగా